ఇప్పుడు అదృష్ట రేఖ ఇక్కడ ప్రారంభమైంది, చివరి వరకు 100 సంవత్సరాలు కొనసాగుతుంది. దీని మీద కాలాన్ని మనం లెక్కబెట్టడం, వయసును లెక్కబెట్టడం కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం. అదృష్ట రేఖ ఇక్కడ ప్రారంభమయ్యి శిరోరేఖని క్రాస్ చేస్తున్నప్పుడు శిరోరేఖ వరకు సుమారు 30 సంవత్సరాలను మనం తీసుకుంటాం. తర్వాత హృదయరేఖని క్రాస్ చేస్తున్నప్పుడు ఇక్కడ 30 అయితే ఇక్కడ 50. రిమైనింగ్ లైఫ్ మీద ఎంత అయితే మనం క్యాలిక్యులేషన్ చేస్తామో ఆ పార్ట్ని ఈ పైన తీసుకుని మనం సబ్ డివిజన్ చేసుకుంటే ఏ వయసులో ఈ రేఖ యొక్క స్పష్టత ఎలా ఉంది, ఈ రేఖ మీద అవాంతరాలు ఎప్పుడు ఏ వయసులో వచ్చినవి, ఇవన్నీ కూడా మనం అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ రేఖ ప్రారంభము దగ్గర నుంచి ఈ మిడిల్ పార్ట్ ఆఫ్ ది పామ్ స్పష్టంగా కింద నుంచి పైకి వెళితే ఈ జాతకుడు ఏ కుటుంబంలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ తోటి పుట్టినా తన యొక్క జ్ఞానాన్ని, సంపదను కూడా తను స్వయంగా సముపార్జించి అభివృద్ధిలోకి వెళ్తాడు. ఇండివిజువల్ ఎఫర్ట్, సెల్ఫ్ మేడ్ పర్సన్. ఓకే, దాన్ని మీరు అలా నోట్ చేసుకోవచ్చు. ఓకే, అయితే కొంతమందిలో ఈ రేఖ ఇలా ఉంటూ జీవిత రేఖలోంచి ఒక భాగము ఊర్ధ్వరేఖ వచ్చి ఏదో ఒక సమయంలో అదృష్ట రేఖతోటి కలిసి లేదా దీన్నే అదృష్ట రేఖ కింద మారి మిడిల్ పార్ట్ ఆఫ్ ది పామ్కి వెళ్తే అంటే కుటుంబము వెనకాల సపోర్ట్ తోటి, ఫ్యామిలీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి కూడా ఆ జీవితము అంటే సంపదలో కానీ జ్ఞానం పొందేటువంటి విషయంలో కానీ సపోర్ట్ ఉంటుంది. కొంతమంది చేతుల్లో ఈ అదృష్ట రేఖ చంద్రస్థానము నుంచి బయలుదేరి క్రమంగా ఈ మెయిన్ లైన్కి యాడ్ అవుతూ లేదా ఇక్కడెక్కడా లేకుండా చంద్రస్థానము నుండే అదృష్ట రేఖ ప్రారంభమయ్యి శని స్థానాన్ని చేరితే చంద్రుడు మనం కళత్రకారకుడు అంటాం. కళత్రం అంటే లైఫ్ పార్ట్నర్. ఆడవాళ్ళ చేతుల్లో ఇలా ఉంటే భర్త వలన, మగవాళ్ళ చేతుల్లో చంద్రస్థానం నుంచి ఉంటే భార్య వలన అతని యొక్క అభివృద్ధిలో వీరు కూడా భాగస్వాములు అవుతారు. అంటే ఫైనాన్షియల్, సోషల్ స్టేటస్ అన్నిటిలో కూడా ధనము, ఖ్యాతి, సంపద, జ్ఞానాన్ని పొందేటువంటి కొన్ని సందర్భాల్లో కూడా వీళ్ళ యొక్క సపోర్టు ఖచ్చితంగా ఉంటుంది. ఈ అదృష్ట రేఖ కొంతమంది చేతులు ఈ కుజస్థానము నుండి కూడా ప్రారంభం కావచ్చు.